ఓం నమః శివాయ. ఇప్పుడు సమయం ఉదయం 9 గంటలు కావస్తుంది. నిన్న రాత్రి మనం పూజ చేసేసి భైరవగుట్ట పైన శ్రీ వైద్యనాథ స్వామి దగ్గర విశేషమైనటువంటి పూజలు చేసి ధూప నైవేద్యములు స్వామివారికి నివేదించి ఇక్కడి నుంచి మేము వెళ్ళడం జరిగింది పల్లగుట్ట గ్రామానికి. తదుపరి ఈరోజు ఇప్పుడు వచ్చినప్పుడు చూడండి, ఇంత పెద్ద గాలిలో, ఇంత పెద్ద అడవిలో హర హర మహాదేవ, ఇంత పెద్ద అడవిలో కూడా దీపం జ్యోతి రెపరెపలాడుతూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం అంటాం, దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే, ఓం శ్రీ దీపదేవతాయై నమో నమః అని అంటూ ఉంటాం. అలాగే దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దనః, దీపో మే హరతే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే, శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపం జ్యోతిర్నమోస్తుతే. చూశారు కదా, నిన్న సాయంకాలం 4 గంటలకు పెట్టిన దీపం ఈరోజు ఉదయం 9 అయినా కూడా ఇక్కడ ఉందంటే మనకు ప్రత్యక్ష దైవం. మనం జ్యోతినే చూస్తాం, దీపమే జ్యోతియే మనకు ప్రత్యక్ష దైవం. ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి అడవిలో ఇంత గాలి వచ్చినా చెక్కు చెదరకుండా ఉందంటే సాక్షాత్ ఆ పరమశివుడే ఇక్కడ ఉన్న మహిమానిత్వాన్ని మనకు తెలియజేస్తున్నారు. కనుక యావత్ భగవద్భక్తులందరూ ఇట్టి విషయాన్ని గమనించి స్వామివారిని దర్శించి, స్వామివారిని సేవించి, స్వామివారి కృపా కటాక్షాలకు, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనసా వాచా కర్మన శ్రీ వైద్యనాథ స్వామి పాదపద్మకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. సర్వభూత హితే రతః.